ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 చరామంకంలో జరిగిన కారు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడిన పంత్ 14 నెలల రీహాబ్ అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించాడని బీసీసీఐ సర్టిఫై చేసింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అదేంటి అంటే బీసీసీఐ ఇచ్చిన సర్టిఫికెట్‌తో పాటు పంత్ రానున్న ఐపీఎల్ సీజన్ ఆడేందుకు మార్గం ఈజీ అయిపోయింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా చేయగలిగాడని బీసీసీఐ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతున్నా కూడా వికెట్ కీపర్ చేస్తాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొని ఉంది. బీసీసీఐ తాజా ప్రకటనతో అభిమానులకు అవన్నీ తొలగిపోయి రీ ఎంట్రీలో మునుపటి పంత్ లాగా చెలరేగుతాడన్న విషయం స్పష్టమైపోయింది. మరి పంత్ గురించి ఇచ్చిన అప్డేట్ సందర్భంగా బీసీసీఐ మరో ఇద్దరు ఆటగాళ్ల గురించి కూడా చెప్పింది. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం దూరంగా ఉండనున్నట్టు, అలాగే చీలమండలి సర్జరీ చేయించుకున్న గుజరాత్ పేసర్ మహమ్మద్ షమి కూడా సీజన్‌కి అందుబాటులో ఉండడని చెప్పేసింది.